ఎవరు చూడలేదు కదా? చూడలేదు, తీసేయ్. బాబాయ్, ఏంటి దాస్తున్నావు? ఏం లేదు బాలా. ఈ అలవాటేంటి? ఎప్పటి నుంచి మీకు అలవాటు ఉంది? దీని మీద రాస్తుంది, మీరు చూడలేదా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అయినా ఎలా వాడుతున్నారు మీరు? బాలగాడు మామూలు మనిషి అయిపోయాడా? బాబాయ్, ఆ బటర్ఫ్లైస్ ఎందుకు అక్కడ ఉన్నాయి? అయ్యో, కన్నయ్య, ఇప్పటి వరకు నువ్వు మాకు అప్పటి కన్నయ్యలాగే కనిపించావు. ఎప్పటికీ అలాగే ఉండొచ్చు కదా. అలా ఉండకూడదు. అది ఆ హీరో. నేను హీరోని కాదు కదా. బాలా ఇలాగే ఉండాలి. సరే, నువ్వు ఒకప్పుడు ఇలాగే ఉండేవాడివిరా. ఆ విధి కోరుకుందో లేకపోతే కాలమే దిష్టి పెట్టిందో తెలియదు, కానీ ఇప్పుడు మళ్ళీ ఇలా అయిపోయావు. మమ్మీ, నేను యాక్టింగ్ చేశాను, దానికే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? యశోద, కంట్రోల్. బాలగారు, మీకు స్కూల్కి టైం అవుతుంది. ఇప్పుడు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు? ఊరికే వేసుకున్నాను సుందరి. పదండి వెళ్దాం. మీరు రెడీ అవ్వాలి కదా. బ్యాడ్ బాబాయ్, పనిష్మెంట్ ఇవ్వు. కాసేపు ఎంత ఆనందపడ్డాను. నా కొడుకు పోర్ వల్ల ఇలా మళ్ళీ ఎప్పుడు మారుతాడో.
వాడికి పూర్వ వైభవం వస్తే మాకు చెరసాలే దిక్కు. కాసేపు గుండె ఆగిపోయినంత పని అయింది. అమ్మో. బాలాగాడు మారకముందే వీడి కథ ముగిసిపోవాలి. రే భూషణం, నీకు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? ఏమోనమ్మా, చెక్ చేయించుకోలేదు. పిచ్చి పిచ్చిగా వాగావో తాట తీస్తాను. ఆ, అయినా సిగరెట్ తాగడం మానుకోమన్నాను కదా. అన్నావమ్మా, మాందామనే అనుకుంటున్నాను. రేపటి నుంచి మానేస్తాను. ఎలా? అత్తయ్య, ఈయనకి ఆ దరిద్రపు అలవాటు ఎప్పుడు పోతుందో ఏమిటో. రేయ్, ఏది ఎక్కడా? తెచ్చానయ్యా. ఇదిగోండి సారు. సారు, 15 అడుగుల గిరినాగు విషయం. చుక్క కలిపితే చాలు, ఎంతటోడైనా సరే చుక్కల్లో కలిసిపోవాల్సిందే. సారు, ఆ విషయం చాలా ప్రమాదం, జాగ్రత్త. ప్రమాదం జరగాలనే కదా తీసుకుంది. వెళ్ళు. అలాగే సారు.